రాఘవేంద్ర కళ్యాణ మండపం ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళాడు రాకేష్. రాత్రి ఫంక్షన్ తాలూకా ఆనవాళ్లు కొంచెం కూడా కనిపించడం లేదు. రాకేష్ మండపం లోపల పనిచేస్తున్న వర్కర్స్ని అడిగి మేనేజర్ని కలిశాడు. రాత్రి జరిగిన మ్యారేజ్ ఫంక్షన్కి సంబంధించి పెళ్ళికొడుకు అడ్రస్ తెలుసుకున్నాడు. తేనాంపేటలో ఉంది పెళ్ళికొడుకు ఇల్లు. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తగ్గలేదు. లోపల ఏదో పూజా కార్యక్రమం జరుగుతున్నట్టు లోపల నుండి వినిపిస్తోన్న మంత్రాలను బట్టి గ్రహించాడు రాకేష్. ఆ కార్యక్రమం పూర్తయితే తప్ప పెళ్ళికొడుకును కలుసుకోవడానికి వీలు పడదు. అంతవరకు ఎదురుచూసే ఓపిక లేకపోయింది రాకేష్కి. ఆ బంగ్లా ఆవరణలో తిరుగుతున్న ఒక వ్యక్తిని అడిగి ఆ ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత పక్క వీధిలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి పెళ్ళికొడుక్కి ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ ఎత్తారు. ప్లీజ్ గిరిధర్ గారిని ఒకసారి పిలవండి. పూజలో ఉన్నారు, ఇప్పుడు వీలు పడదు, అతని వైపు నుండి వినిపించింది. చాలా అర్జెంట్ మ్యాటర్, నేను పెళ్లికూతురు తరపువారి బంధువును, ముఖ్యమైన విషయం చెప్పాలి. 1 మినిట్ అంటూ వినిపించింది అవతల నుండి. నిమిషం తర్వాత హలో, గిరిధర్ స్పీకింగ్ అంటూ పెళ్ళికొడుకు కంఠం వినిపించింది. సారీ మిస్టర్ గిరిధర్, మీతో అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చింది. పెళ్ళికూతురు బంధువునని అబద్ధం చెప్పాను. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరెవరు? నేను ఎవరినో చెప్పినా మీకు అర్థం కాదు. ఢిల్లీ నుండి వచ్చిన మీ స్నేహితుడు జీవన్లాల్ని అర్జెంటుగా కలుసుకోవాలి. అతను ఎక్కడ దిగాడో చెప్పగలరా? హోటల్ బ్లూ ప్యారడైజ్లో ఉంటున్నట్టు చెప్పాడు. రూమ్ నెంబర్? సారీ, చెప్పలేను. ఇట్స్ ఆల్ రైట్, నేను వెళ్ళి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. రిసీవర్ క్రెడిల్ చేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ అతనికి ₹1 ఇచ్చి బయటకు వచ్చేశాడు రాకేష్. అక్కడి నుండి ఒక ఆటో ఎక్కి మౌంట్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్లూ ప్యారడైజ్ హోటల్కి బయలుదేరాడు. తన దగ్గరున్న కవర్ మీద అడ్రస్ ప్రకారం శాలిగ్రామంలోని ఒక వీధిలో ట్యాక్సీ దిగి అడ్రస్లో సూచించబడిన నెంబర్ ప్రకారం ఒక ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టింది ధీరజ. వెంటనే తెరుచుకుంది తలుపు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? తలుపు తెరిచిన ముత్తైదువ వాకిట్లో నిలబడిన ధీరజకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నల్లముత్తు గారి ఇల్లు ఇదే కదండి అని అడిగింది ధీరజ. అవును. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఒకసారి పిలుస్తారా? ఆయనతో నీకేంటమ్మా పని? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేను అమెరికా నుండి వస్తున్నానండి. మా నాన్నగారు నల్లముత్తు గారికి ఈ లెటర్ ఇవ్వమన్నారు. అలాగా, రామ్మ లోపలికి రా అంటూ ఆహ్వానించిందామె. ధీరజ లోపలికి వెళ్ళింది. ఒక మోస్తరుగా ఉన్న పెంకిటిల్లది. కొంచెం పెద్దదిగా ఉన్న హాలును ఆనుకుని ఒక పక్కగా ఉన్నాయి 2 గదులు. కూర్చో అమ్మా, పిలుస్తాను అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయిందామె. ధీరజ అక్కడున్న చెక్క కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. గోడలకు దేవుడి పటాలు తగిలించున్నాయి. వాటి పక్కనే దండ వేయబడి అగరవత్తులు వెలిగించబడిన ఒక వ్యక్తి ఫోటో చూసి ధీరజ కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడిపడ్డాయి. లేచి దగ్గరికంటా వెళ్ళి ఆ ఫోటోను పరిశీలనగా చూసిందామె. ఆ ఫోటో కింద చంద్రశేఖర్ వర్మ అని రాయబడిన పేరు చదవగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె మనసు. ఆ ఫోటో తన తండ్రిదే. ఫ్యాక్టరీ వర్కర్స్ చేత దేవుడితో సమానంగా పూజలు అందుకుంటున్న తన తండ్రి ఎంత గొప్పవారో ఊహించుకోలేకపోయింది ధీరజ. అంతలో అమెరికా నుంచి వచ్చిందా? ఎవరబ్బా అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఆ ముత్తైదుతో పాటు లోపల గదిలోంచి హాల్లోకి వచ్చాడు. బ్లూ కలర్ యూనిఫామ్ ధరించిన నల్లముత్తు. కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగి అతని వంక చూసింది ధీరజ. 55 ఏళ్లుంటాయి నల్లముత్తుకి. ఆ వయసులో కూడా మనిషి పుష్టిగా బలంగా కనిపిస్తున్నాడు. జుత్తు మాత్రం చెవుల పక్క నుండి తెల్లబడుతూ వస్తోంది. చూడగానే అతనే నల్లముత్తు అయి ఉంటాడని గ్రహించి నమస్కారమండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది ధీరజ. నల్లముత్తు ప్రతి నమస్కారం చేశాడు. అమెరికా నుండి వచ్చింది నువ్వేనా అమ్మా? అవునండి. నీ పేరు? ధీరజ. నన్ను మా నాన్నగారు పంపించారు. ఎవరు మీ నాన్నగారు? పేరు చెప్పి తన దగ్గరున్న కవర్ను అతనికిచ్చింది ధీరజ. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఆ కవర్ అందుకున్నాడు నల్లముత్తు. ఆ పేరు విన్నట్టుగానే ఉందమ్మా, కానీ నాకు తెలిసి అమెరికాలో నా స్నేహితులు ఎవరూ లేరు అంటూ కవర్ను చించి అందులో నుండి ఒక కాగితాన్ని బయటకు లాగి మడతలు విప్పి చదవడం ప్రారంభించాడు. అతని ముఖంలోకి చూస్తూ ఆ పక్కనే నిలబడింది ధీరజ. లెటర్ చదువుతున్న నల్లముత్తు ముఖం వేగంగా రంగులు మారడం ప్రారంభించింది. ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం, ఉత్సాహం మొదలైన భావాలు కలగా పొలగంగానే మారాయి అతని ముఖంలో. లెటర్ చదవడం పూర్తయింది.
కవర్లో వెతికి గబగబా 2 ఫోటోలు బయటికి తీసి వాటిని పరిశీలనగా చూశాడు నల్లముత్తు. చూస్తూనే కుర్చీలోంచి చటుక్కున లేచి నిలబడి, కూర్చోండి అమ్మాయి గారు. అలా నిలబడున్నారేం? కూర్చోండి. మీరు ఎవరో తెలియక మీ ముందు దర్జాగా కూర్చున్నాను. నన్ను క్షమించండి అన్నాడు వినయంగా. అతడి స్వామి భక్తికి అప్రయత్నంగా చెమర్చాయి ధీరజ కళ్ళు. మీరు పెద్దవాళ్ళు, మీరే కూర్చోండి అంది. ఎంత మాట అమ్మాయి గారు, మీ ఎదుట కూర్చోవడమే. నాకు మీ నాన్నగారెంతో మీరు అంతే. నేను ఇంకా మీ యజమానురాల్ని కాదు నల్లముత్తు గారు. మీ సహాయం కోరొచ్చిన ఒక సామాన్యురాల్ని. సహాయం కోరేవాళ్ళు నిలబడే ఉండాలి. పైగా ఎక్కువ తక్కువ తేడాలు నాకు లేవు. అచ్చం ఆ తండ్రి బుద్ధులే వచ్చాయమ్మా మీకు. అయినా అంతే. యజమాని వర్కర్ అన్న భేదభావాన్ని ఎప్పుడూ చూపించేవారు కాదు. కూర్చోండమ్మా ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇక తప్పదనుకుని కుర్చీలో కూర్చుంది ధీరజ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మాయి గారు, మీరొచ్చారు. ఇక ఫ్యాక్టరీ వర్కర్స్ కష్టాలు గట్టెక్కినట్టే అన్నాడు నల్లముత్తు చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. మీ కష్టాలు గట్టెక్కాలంటే నాగేంద్ర గుట్టు రట్టు చెయ్యాలి. చెప్పండి అమ్మాయి గారు, నన్నేం చేయమంటారు? మా నాన్నగారు బ్రతికున్నారా? లేదమ్మా, ఆయనను చంపేసినట్టు చాలా కాలం తర్వాత తెలిసింది. మరి మా అమ్మగారు? ఆమె లేచిపోయిందని కొందరు, రెచ్చిపోయిందని కొందరు ఆ మధ్య అనుకునేవాళ్ళమ్మా. మీరేమనుకుంటున్నారు? ఆ ఇల్లాలు అటువంటి నీచమైన పనిని ఎన్నడూ చేయదమ్మా. నాగేంద్ర ఆమెను ఎక్కడో నిర్బంధించుంటాడు. ఎక్కడ నిర్బంధించాడో మనం వెంటనే తెలుసుకోవాలి. ప్రయత్నిస్తానమ్మా. పోనీ మీరొక పని చేయకూడదు? అమెరికాలో ఉంటున్న మీ పెంపుడు తల్లిదండ్రులను వెంటనే ఇక్కడికి పిలిపించండి. తగిన సాక్ష్యాలతో చంద్రశేఖర వర్మ గారికి మీరే ఏకైక వారసులని నిరూపిస్తే నాగేంద్ర సంగతి తేల్చి పారేయొచ్చు. అలా చేయడం వల్ల ఒక ప్రమాదం ఉంది. నా తల్లిని రక్షించుకునేంత వరకు నేను పలానా అన్న విషయం బయట పడకూడదు. అలాగేనమ్మా, కానీ ఆ విషయం తెలుసుకోవడం ఎలా? నేను చెప్పినట్టు చేయండి. చెప్పండమ్మా. నాగేంద్ర దగ్గర నీకు చనువుందా? మీ నాన్నగారి కాలం నుంచి చనువుందమ్మా. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. మీ చుట్టాల అమ్మాయినని చెప్పి నన్ను తీసుకుపోయి ఆ ఇంట్లో పని మనిషిగా చేర్పించు. మీ ఇంట్లో మీరు పని మనిషిగా చేరతారా అమ్మాయి గారు? బాధగా అన్నాడు నల్లముత్తు. తప్పదు నల్లముత్తు గారు. అమ్మను గురించి తెలుసుకోవాలంటే నాకు వేరే దారి లేదు. భారంగా నిట్టూరు చెడతను. అలాగేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు? ఇక్కడే ఉండిపోండి. నాకు బయట కొంచెం పనుంది. సరేనమ్మా, కానీ నన్ను మీరు అండి అని పిలవద్దు అమ్మాయి గారు. నల్లముత్తు అనండి చాలు. అలాగే, కానీ లాయర్ సెల్వరాజు ఇంకా మన ఫ్యాక్టరీకి లీగల్ అడ్వైజర్గానే ఉంటున్నారా? ఉండకి ఎక్కడికి పోతాడమ్మా? ఆ నీచుడు దొంగ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించి నాగేంద్ర మీ ఆస్తిని అనుభవించడానికి సహాయపడింది అతడే కదా? తెలుసు. నాకతని ఫోన్ నెంబర్ కావాలి. గబగబా లోపలికి వెళ్ళి సెలవరాజు ఫోన్ నెంబర్ తెచ్చిచ్చాడతను. అతనితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది ధీరజ. హోటల్లో బ్లూ ప్యారడైజ్ ఆవరణలో ఆటో దిగి రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్ళాడు రాకేష్. వెల్కమ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అతన్ని ఆహ్వానిస్తూ చిరునవ్వుతో పలకరించింది రిసెప్షనిస్టు. ఢిల్లీ నుంచి వచ్చిన జీవన్ లాల్ గారి రూమ్ నెంబర్ చెబుతారా? ఎప్పుడు దిగారు? నిన్న రాత్రి అనుకుంటాను. వెయిట్ ఏ మినిట్ ప్లీజ్. వెనుతిరిగి కీబోర్డ్లో ఉన్న ఒక్కొక్క అరలోని విజిటింగ్ కార్డును పరిశీలించడం ప్రారంభించింది. నిమిషం తర్వాత, ఎస్, జే జీవన్లాల్ ఫ్రమ్ ఢిల్లీ, రూమ్ నెంబర్ 171, సెకండ్ ఫ్లోర్ అంది. ఆయన రూమ్లోనే ఉన్నారు కదూ? ఉన్నారు. థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు రాకేష్. లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ చేరుకొని రూమ్ నెంబర్ 107 ముందుకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్లం మోగడం లోపల నుంచి వినిపిస్తూనే ఉంది రాకేష్కి. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎవరది? బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ప్రశ్నించాడు 25 యువకుడు జీవన్లాల్. నా పేరు రాకేష్. మీకోసం ఢిల్లీ నుండి వచ్చాను. దేనికి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా టైర్డ్గా ఉంది. మనం మరోసారి కలుద్దాం. మీ ఇష్టం. మీరు ఇబ్బందులను ఫేస్ చేయగలరనుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నాడు రాకేష్. వింతగా ముడిపడ్డాయి జీవన్లాల్ కనుబొమ్మలు. రండి లోపలికి అంటూ ద్వారానికి అడ్డు తప్పుకున్నాడు జీవన్లాల్. రాకేష్ లోపలికొచ్చి ఒక సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇబ్బందులను ఫేస్ చేయడం ఏమిటి? అసలు ఎవరు మీరు? అని అడిగాడు జీవన్లాల్ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీకు గవూరు తెలుసు కదా? ఏ గవూరు? రూమ్ బాయ్ గవూరు. బ్లాక్ టికెట్స్ అమ్మే గవూరు. తను దొంగిలించిన లాకెట్ను మీకు అమ్మిన గవూరు.
తెలుసు. అతను మీ దగ్గర ఒక లాకెట్‌ను తాకట్టు పెట్టాడు కదూ? అవును. నేను ఢిల్లీ నుంచి ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ లాకెట్ కోసమే. ఆ లాకెట్‌కు మీకు ఏంటి సంబంధం? అది అమెరికా నుండొచ్చిన నా మేనకోడలిది. ఢిల్లీలోని రేష్మా లాడ్జిలో దిగిన ఆమె రూమ్‌లోంచి గౌరు దాన్ని తస్కరించాడు. అది మీ దగ్గరుందని తెలిసొచ్చాను. ఆ లాకెట్ మీదేనన్న నమ్మకమేమిటి? పోలీసు రిపోర్ట్ ఇవ్వలేకపోయారా? ఇంత దూరం ఎందుకొచ్చారు? గడుసుగా ప్రశ్నలు వేశాడు జీవన్‌లాల్. ఆల్రైట్. మీ సరదా ఎందుకు కాదనాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కానీ ఢిల్లీలో కాదు, ఇక్కడే ఇస్తాను. నా లాకెట్ ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. విదేశీ టూరిస్టుల దగ్గర దొంగిలించడం దేశద్రోహ నేరంతో సమానమని మీకు తెలీదనుకుంటాను అంటూనే నిలబడ్డాడు రాకేష్. అప్పుడు కనిపించింది అతనికి జీవన్‌లాల్ కళ్ళల్లో కలవరపాటు. ప్లీజ్ అపార్థం చేసుకోకండి, కూర్చోండి అన్నాడు రాకేష్ చేయి పట్టుకుంటూ. చిన్నగా తల పంకిస్తూ తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. అన్ని రకాల వ్యాపారాలు చేసే మీకు పోలీసుల గురించి తెలియందేమీ లేదు. కంప్లైంట్ ఇస్తే మీరు ఇబ్బంది పడడం ఒకటే కాదు, వస్తువు మా చేతికి అందడానికి కూడా చాలా టైం పడుతుంది. దానికోసం పోలీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అన్నాడు. నిజమే. కానీ నేను గౌరికి 3000 ఇచ్చాను. చిన్నగా నవ్వాడు రాకేష్. మిమ్మల్ని నష్టపోనివ్వను. గౌరైతే వస్తువు తిరిగి తీసుకునేటప్పుడు మీకెంత ఇచ్చి ఉండేవాడు? ఒక నెల వడ్డీ. ఎంత? 10%, 300. నేను 3500 ఇస్తాను. లాకెట్ ఇవ్వండి. ప్యాంటు జేబులోంచి క్యాష్ తీసి 3500 లెక్కబెట్టాడు రాకేష్. ఆలస్యం చేయకుండా టేబుల్ సొరుగులోంచి లాకెట్ చైన్ తీసి అతనికిచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3500 అతనికిచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు రాకేష్. బ్లూ ప్యారడైజ్ హోటల్లోంచి బయటపడి ఆ సంతోషకరమైన వార్తను ధీరజ్కు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి తాము బస చేసిన హోటల్కి ఫోన్ చేశాడు. ఆ రూంలో ఎవరూ లేరని చెప్పింది హోటల్ రిసెప్షనిస్టు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? అడిగాడు రాకేష్. తెలీదు. ఆమె చెప్పలేదు. కౌంటర్లో కీ ఇచ్చి వెళ్లారు. ఎప్పుడు తిరిగొస్తారో కూడా చెప్పలేదు. అతను మళ్ళీ మళ్ళీ అడగకుండా సమాధానాలు చెప్పింది రిసెప్షనిస్టు. ఆమెకి థ్యాంక్స్ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు రాకేష్. టెలిఫోన్ బూత్లోంచి బయటపడి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాడు. రాకేష్ ఆలోచిస్తున్నాడు. ధీరజ్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. బయటికి వెళ్లే ఉద్దేశం ఉంటే తనతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదామె? ఇక్కడ ఆమెకెవరు తెలుసు? బయట వెళ్ళిన ఆమె క్షేమంగా తిరిగొస్తే పర్వాలేదు. ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనకెలా తెలుస్తుంది? అసలింత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించింది? హలో మిస్టర్ రాకేష్, హౌ ఆర్ యూ? ఉన్నట్టుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలిక్కి పడుతూ తలెత్తి ముందుకు చూశాడు రాకేష్. తనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చునున్న సాహుని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. ఆందోళనగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు. సాహు ఇంత తొందరగా మద్రాసు ఎలా రాగలిగాడు? వచ్చినా తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసుకోగలిగాడు? ధీరజ్ ఎక్కడుందో కూడా అతనికి తెలిసిపోయిందా? అతని ఆలోచనలను పసిగట్టినట్టు చిన్నగా నవ్వాడు సాహు. ఒక టూరిస్ట్ గైడువైన నీకే ఇన్ని తెలివితేటలున్నప్పుడు నేరాలే వృత్తిగా జీవించే నాకు ఎన్ని తెలివితేటలుండాలి మిస్టర్ రాకేష్ అన్నాడు అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ. ఆలోచిస్తున్న అతనికి అర్థమైంది గౌరు ద్వారా అన్ని విషయాలు అతను తెలుసుకుని ఉదయాన్నే బయలుదేరుచుంటాడని. భయపడుతున్నావా రాకేష్? మళ్ళీ నా కళ్ళల్లో ఎలా కారం కొట్టాలా అని ఆలోచిస్తున్నావా? ఇది ఢిల్లీ కాదు, మద్రాస్. ఇక్కడ నీ ఆటలు సాగవు అన్నాడు సాహు. సో వాట్? అక్కడైనా ఎక్కడైనా ప్రస్తుతం నీ కళ్ళల్లో కారం కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ధీరజను చేర్చవలసిన చోటికి క్షేమంగా చేర్చాను, దట్స్ ఆల్ అంటూ లేచి నిలబడ్డాడు రాకేష్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పిన మాట వినకుండా కదిలావంటే అనవసరంగా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. కటువుగా హెచ్చరిస్తూ టేబుల్ అడుగు నుండి రివాల్వర్ను అతనికేసి గురిపెట్టాడు సాహు. మారు మాట్లాడకుండా తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. చెప్పు, ఏం కావాలి నీకు? కాఫీ, టీ ఆర్ బోర్నవిటా అని అడిగాడు కూల్గా. అతి తెలివి ప్రదర్శించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మిస్టర్ రాకేష్. మర్యాదగా నీ దగ్గరున్న లాకెట్ ఇలా ఇవ్వు. లాకెట్ ఏంటి? నా దగ్గర ఉండడం ఏమిటి? కలగంటున్నావా మిస్టర్ సాహు? షటప్. నన్ను ఫూలి చేయాలని ప్రయత్నించొద్దు. ఇంతకుముందే నువ్వు బ్లూ ప్యారడైజ్లో ఉన్న జీవన్లాల్ని కలుసుకుని రావడం నేను చూశాను. ఆ లాకెట్ నీకు ఇచ్చినట్లు అతనే చెప్పాడు నాకు. సో ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది. వెంటనే దానిని నాకిచ్చే ప్రాణాలు కాపాడుకుని నువ్వు వెళ్ళిపో అంటూ లోగొంతుకుతో హెచ్చరించాడు సాహు. రాకేష్ ఏదో అనబోతుండగా సెగలు వెలువరిస్తోన్న వేడివేడి కాఫీ తెచ్చి
అతని ముందుంచాడు వెయిటర్. మీకేం కావాలి సార్ అని అడిగాడు సాహుని ఉద్దేశించి. ఏం వద్దు అన్నాడు సాహు. వెయిటర్ అతని ముఖంలోకి అదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కమాన్ మిస్టర్ రాకేష్, లాకెట్ సంగతి తేల్చు. దాన్నిస్తావా, నిన్ను చంపి నన్నే తీసుకోమంటావా అని అడిగాడు సాహు. చిన్నగా తల పంకించాడు రాకేష్. వెయిటే మినిట్ మిస్టర్ సాహు, కాఫీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ కప్పునెత్తి పెదవులకు ఆనించుకుని 2 సార్లు సిప్ చేశాడు. మూడోసారి సిప్ చేయబోతూ వేగంగా కదిలి కప్పులోని కాఫీని ముందుకు విసిరాడు. కాఫీ మొత్తం సాహు ముఖం మీద పడింది. బొగ్గుమంది సాహు ముఖం. మై గాడ్ అని కీచుగా అరుస్తూ రివాల్వర్ వదిలేసి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుంటూ లేచి నిల్చున్నాడతను. ఆ తర్వాత ఆ క్షణం కూడా ఆలస్యం చేయలేదు రాకేష్. కప్పును టేబుల్ మీద పెట్టి లేచి నిలబడుతూనే బలంగా గుద్దాడు అతని ముఖం మీద. బాధగా అరిచాడు సాహు. గుద్దు వెంటనే కుర్చీతో పాటు వెనక్కి విరుచుకు పడిపోయాడు. అంతే, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు రాకేష్. సాహు అరవడం విని హడావిడిగా అటే వస్తున్న 2 వెయిటర్స్ని రఫ్గా అవతలకి నెట్టుకుంటూ గదిలోంచి అవతలకి పరుగులు తీశాడు. కింద పడుతూనే చెంచంలాడుతున్న ముఖం మంటను పట్టించుకోకుండా టేబుల్ కింద పడిపోయిన తన రివాల్వర్ను అందుకుంటూ లేచి నిలబడ్డాడు సాహు. అప్పటికే రెస్టారెంట్ బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. రెస్టారెంట్ ఎంట్రన్స్లో నిలబడి పారిపోతున్న అతని కేసి వింతగా చూస్తున్నారు కస్టమర్స్. ఆ కారణంగా రివాల్వర్ ప్రయోగించే అవకాశం లభించలేదు సాహుకి. పట్టుకోండి పట్టుకోండి అతన్ని, క్యాచ్ హిమ్! రెస్టారెంట్ బయటున్న తన అనుచరులను ఉద్దేశించి గొంతు చించుకుని అరుస్తూ అడ్డుగా ఉన్న కుర్చీలను అవతలకు విసురుతూ బయటికి పరుగు తీశాడు సాహు. తెల్లబోయి చూస్తున్న జనం అతని అరుపులు విని హడావిడిగా పక్కలకి తప్పుకోవడం ప్రారంభించారు. రెస్టారెంట్ బయట నిలబడిన సాహు అనుచరులు అప్పటికే తమ వాహనాల మీద సాహు వెంటపడ్డారు. సాహు రెస్టారెంట్లోంచి బయటకొస్తూనే తన మారుతి వ్యాన్లో రాకేష్ను వెంబడించడం ప్రారంభించాడు. వాహనాల మీద తరుముకొస్తోన్న వారి బారి నుండి తప్పించుకుంటూ మెయిన్ రోడ్డును వదిలి ఒక సందులోకి దూరాడు రాకేష్. ఎక్కుపెట్టి వదిలిన బాణంలా ఆ సందు చివరికి చేరుకుని అటు ఇటు చూశాడు. అటువైపున్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగున్నాయి రకరకాల వాహనాలు. పరుగులు తీయడం ఆపి స్టైల్గా అడుగులు వేస్తూ ఆ ప్రదేశాన్ని సమీపించాడు రాకేష్. లాక్ చేయబడిన ఒక మోటార్ సైకిల్ని ఎంచుకుని దానిని ఎక్కి కిక్ చేశాడు. దడ్ దడమని ఇంజన్ మ్రోతలను వెలువరిస్తూ స్టార్ట్ అయింది ఆ మోటార్ సైకిల్. షాపులోంచి ఆ దృశ్యాన్ని చూశాడు మోటార్ సైకిల్ ఓనర్. మై గాడ్, నా మోటార్ సైకిల్! ఏయ్ ఆగాగు అని గాబరాగా అరుస్తూ షాపులో నుండి బయటకు వచ్చేశాడు. అదే సమయంలో సాహు అనుచరులు కూడా తమ తమ వాహనాల మీద అక్కడికొచ్చేశారు. అప్పటికే మోటార్ సైకిల్ని అబౌవ్ టర్న్ కొట్టించి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు రాకేష్. గేరు మార్చి యాక్సలరేటర్ను బలంగా తిప్పాడు. అంతే, కంచి దెబ్బతిన్న గుర్రంలా ఒక్కసారిగా ముందుకు దూకిందా మోటార్ సైకిల్. బర్రమని పెద్దగా ఇంజన్ మ్రోతలు వెలువరిస్తూ ముందుకు దూసుకుపోవడం ప్రారంభించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. రోడ్డు మీద జనసంచారం పెద్దగా లేకపోవడం రాకేష్కి బాగా కలిసొచ్చింది. సుమారు 1 గంట సేపు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడతను. మోటార్ సైకిల్ ఆయిల్ ట్యాంకర్లో పెట్రోలు నిండుకుంటున్న సమయంలో నుంగంబాకం రైల్వే స్టేషన్ ముందు మోటార్ సైకిల్ని ఆపి స్టేషన్లోకి పరుగు తీశాడు. అదే సమయంలో ఒక దాని వెనక ఒకటిగా వచ్చి అక్కడ ఆగాయి సాహు అనుచరుల వాహనాలు. వెంటనే వాహనాల మీద నుంచి కిందకు దూకి రకరకాల ఆయుధాలతో స్టేషన్లోకి పరుగు తీశారు అందరూ. ఓవర్ బ్రిడ్జి మీదుగా రాకేష్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుండగా సరిగ్గా అప్పుడే స్టార్ట్ అయింది ప్లాట్ఫారం మీద ఉన్న లోకల్ ట్రైన్. అది ఎటు వెళుతోందో కూడా ఆలోచించలేదతను. వేగంగా పరుగు తీస్తూ ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాడు. సాహు అనుచరులు ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుండగానే ట్రైన్ ప్లాట్ఫారాన్ని వదిలి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. విసుగ్గా తలలు విదిలిస్తూ కాళ్లతో కసిగా నేలను తన్నుతూ వెనుతిరిగి స్టేషన్ బయటకొచ్చారు సాహు అనుచరులు. అప్పటికే తన మారుతి వ్యాన్లో అక్కడికి చేరుకున్నాడు సాహు. సిగరెట్ కాలుస్తూ తన అనుచరుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖాలు వేలాడేసుకుంటూ వచ్చి అతను తప్పించుకున్న విషయాన్ని సాహుకి చెప్పారు అతని అనుచరులు. ఇట్స్ ఆల్ రైట్, అతను ఎంత దూరం పోతాడో నేను చూస్తాను. ఇక మీరు వెళ్ళండి. అవసరమైతే మళ్ళీ కబురు పంపుతాను. రెడీగా ఉండండి అన్నాడు సాహు. తలలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. కాలుస్తున్న సిగరెట్ను అవతల విసిరి వ్యానెక్కి కూర్చున్నాడు సాహు.
అంతలో ఉన్నట్టుండి మోత చేయడం ప్రారంభించింది. అతని ప్యాంటు జేబులోని సెల్ ఫోన్. వెంటనే దానిని బయటకు తీసి ఒక బటన్ నొక్కాడు సాహు.